హలో అండి, మన తెలుగు ఆఫీసర్స్ ఫ్యామిలీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. ఇవాళ మనం అక్టోబర్ 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రేపటి రోజుని అంటే అక్టోబర్ 24వ తేదీని ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి అన్నట్టుగా 1945వ సంవత్సరంలో యుఎన్ చార్టర్ని తీసుకురావటం జరిగింది. దాని కింద ఈ యుఎన్ఓ అన్నటువంటి ఆర్గనైజేషన్ ఏర్పడింది అక్టోబర్ 24వ తేదీన. అందుకే మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 24వ తేదీని యునైటెడ్ నేషన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని ఎవరు కనుక్కున్నారు? యునైటెడ్ నేషన్స్ యొక్క మెయిన్ ఆర్గాన్స్ ఏంటి? యుఎన్ఎస్సి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది ఎప్పటి నుంచో మనకి న్యూస్లో ఉంది. ఎందుకని? ఈ సెక్యూరిటీ కౌన్సిల్లో యుఎన్ఎస్సిలో చేంజెస్ తీసుకురావాలి అనేసి. మరి అదేంటి? ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డే ఏదైతే ఉందో దీన్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము? అక్టోబర్ 24వ తేదీన. అయితే యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటి వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని కనుగొనింది ఎవరు అంటే అప్పటి యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. ఈయన ఈ యునైటెడ్ నేషన్స్ అనేటటువంటి పదాన్ని కనుక్కోవటం జరిగింది. అయితే ఈ యునైటెడ్ నేషన్స్లో మెయిన్గా 6 ఆర్గాన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ 6 ఆర్గాన్స్? ఒకటి వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది, రెండవదేమో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అన్నటువంటిది, అలాగే నాలుగవదేమో యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ అన్నటువంటిది, అలాగే ఐదవది వచ్చేసరికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే అన్నటువంటిది, ఆరవది వచ్చేసరికి యుఎన్ సెక్రటేరియట్. ఇలా మొత్తం 6 ఆర్గాన్స్గా యునైటెడ్ నేషన్స్ని మనం విభజించవచ్చు. అయితే ఈ సంవత్సరం జరుపుకోబోయేటటువంటిది 78th యానివర్సరీ. మనం చూస్తే 75th యానివర్సరీని 2020లో సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. అయితే యునైటెడ్ నేషన్స్ యొక్క 6 ఆర్గాన్స్లో యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది కూడా ఒకటి. ఇది కూడా మనం చూస్తే యుఎన్ చార్టర్ ద్వారా 1945లోనే ఫామ్ అయింది. అయితే ఈ యుఎన్ఎస్సిలో మొత్తం 15 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఆ 15 మెంబర్ కంట్రీస్లోకి వచ్చేసరికి 5 ఏమో పర్మనెంట్ మెంబర్ కంట్రీస్, అలాగే ఇంకొక 10 ఏమో నాన్ పర్మనెంట్ మెంబర్ కంట్రీస్ అనమాట. అయితే ఇది 2 సంవత్సరాల కాలానికి గాను ఈ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. మరి ఈ 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరు అంటే, ఒకటి యునైటెడ్ స్టేట్స్, రెండవది వచ్చేసరికి రష్యా, మూడవది వచ్చేసరికి ఫ్రాన్స్ దేశం, నాలుగవది వచ్చేసరికి చైనా, ఐదవది వచ్చేసరికి యూకే. ఇవి ఇందులో శాశ్వత భాగస్వాములుగా ఉన్నాయి. అయితే మన భారతదేశమే కాదు, మిగతా చాలా దేశాలు కూడా యుఎన్ఎస్సిలో మార్పులు తీసుకురావాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యుఎన్ఎస్సిలో ఏమేం రిఫార్మ్స్ కావాలనేసి కోరుకుంటున్నారు అదొకసారి కనుక మనం చూస్తే, ఒకటి మనకి అడక్వేట్ రిప్రజెంటేషన్ అనేటటువంటిది లేదు. ఆఫ్రికా అన్నటువంటిది లీస్ట్ రిప్రజెంటేటివ్ కంట్రీ. అంతేకాదు మనం చూస్తే ఇండియా, జర్మనీ, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కూడా యుఎన్ఎస్సి పర్మనెంట్ మెంబర్షిప్లో లేవు. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి వీటో పవర్ ఏదైతే ఉందో ఈ 5 శాశ్వత సభ్య దేశాలకు మాత్రమే ఇది ఉంటుంది. అయితే ఈ వీటో పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే రీసెంట్గా రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాకి అగెనిస్ట్గా తీర్మానాన్ని ప్రవేశపెడితే దానికి రష్యానే వీటో చేసుకుంది. అంటే ఏంటి? ఒక్క దేశం వీటో చేసినా కూడా అది చెల్లుబాటు అవ్వదు. సో ఆ వీటో పవర్ అనేటటువంటిది అక్కడ మిస్యూజ్ అవుతోంది. అలాగే జియో పొలిటికల్ రైవల్రీ అనేటటువంటిది ఈ పర్మనెంట్ 5 కంట్రీస్ మధ్య జరుగుతోంది. అవునా? అంతే కదా అండి. ఇందాక నేను చెప్పింది దీనికి ఎగ్జాంపుల్గానే మనం చెప్పచ్చు కదా. జియో పొలిటికల్ రైవల్రీ అనేటటువంటిది ఈ P5 కంట్రీస్ మధ్యలో జరుగుతూ వస్తోంది. అంతేకాదు దీనివల్ల ఏమవుతోంది? ఈ యుఎన్ఎస్సి యొక్క సావర్నిటీ ఏదైతే ఉందో ఆ సావర్నిటీకి ఇది ఒక థ్రెట్ లాంటిది అనేసి మనం చెప్పచ్చు. అంతేనా? అయితే ఇక్కడ ఏంటి,
మనం చూస్తే దీని యొక్క సావనిటీ ఎలా దెబ్బతింటుంది అంటే ఏదైనా శాంక్షన్స్ ఇంపోజ్ చేయటం కానివ్వండి, ఏంటి అసలు యుఎన్ఎస్సి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు దాన్ని మేనేజ్ చేయటం, అలాగే ప్రశాంతతని ఉంచటం. కానీ ఏ దేశాలు వింటున్నాయండి యుఎన్ఎస్సి చెప్పేటటువంటి మాటని? మనం చూస్తే ఇంటర్నేషనల్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్ని, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ని చేపడుతోంది. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగిందా? పోనీ ఇజ్రాయెల్ హమాస్ యొక్క యుద్ధాన్ని ఆపగలుగుతోందా? సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ప్రాబ్లమ్సే. మరి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ కూడా ఉండాలి కదా, అంతేనా? సొల్యూషన్స్ కూడా ఉండాలి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. ఏమేం సొల్యూషన్స్ ఉన్నాయి అంటే, ఒకటి, ఈ యుఎన్ఎస్సిలో డెమోక్రటైజేషన్ అనేది తీసుకురావటం, అంటే మరింత డెమోక్రటిక్గా ఇది మారాలి. రెండవది, యుఎన్ఎస్సిని ఎక్స్పాండ్ చేయటం, పర్మనెంట్ మెంబర్షిప్ని ఎక్స్పాండ్ చేయటం, అలాగే ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అనేది ఉండాలి వివిధ రకాల దేశాలకి. అంతేకాదు ఇందులో ఇండియా రోల్ కూడా ఇంపార్టెంట్. ఎందుకని ఇప్పుడు గ్లోబల్ సౌత్నంతా లీడ్ చేసేటటువంటిది ఇండియానే. అంతేకాదు వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఉండేటటువంటిది మన ఇండియానే. అలాంటి మన ఇండియాకి మనం చూస్తే ఇప్పుడు పొలిటికల్గాను, అలాగే ఎకనామిక్గా చూస్తే మన భారతదేశం అన్నటువంటిది ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి అలాంటి దేశానికి పర్మనెంట్ మెంబర్షిప్ లేకపోవడం ఏంటి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనం చూస్తే ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి చాలాసార్లు ఈ టాపిక్ని లేవనెత్తారు. అంతేకాదు ఈ యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్షిప్ అన్నటువంటిది మా హక్కు అన్నట్టుగా చెప్తూ ఉంటారు, అవునా? సో 2022లో ఇండియా అన్నటువంటిది ఈ యుఎన్ఎస్సి రిఫార్మ్స్కి సంబంధించి 2 సపరేట్ గ్రూపింగ్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఏంటి ఆ 2 సపరేట్ గ్రూపింగ్స్? ఒకటి G4 అన్నటువంటిది, రెండవది L69 అన్నటువంటిది. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి, G4 అలాగే L69. మరి G4 అన్నాము, G4లో ఏమేం దేశాలు ఉంటాయి అంటే బ్రెజిల్, జర్మనీ, ఇండియా మరియు జపాన్. గుర్తుపెట్టుకోవాలి, బ్రెజిల్, జర్మనీ, ఇండియా అలాగే జపాన్, ఇవి 4 కలిసి G4గా ఏర్పడటం జరిగింది. అయితే ఈ యొక్క L69 అన్నాము. L69 గ్రూప్ ఏంటి? ఇందులోకి వచ్చేసరికి ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్, ఏషియా మరియు పసిఫిక్కి చెందినటువంటి డెవలపింగ్ కంట్రీస్ అన్నీ ఇందులో కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఇందులో ఇప్పుడు వచ్చేసరికి మొత్తం 42 దేశాలు ఉన్నాయి. 69 ఉంది కదా అని 69 కంట్రీస్ అని అనుకోవద్దు. ఈ గ్రూప్లో కేవలం 42 దేశాలు మాత్రమే ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అక్టోబర్ 23ని ఇవాల్టి రోజున మనము ఇంటర్నేషనల్ స్నో లెపర్డ్ డేగా జరుపుకుంటాం. అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం అంటాము. వీటిని గార్డియన్ ఆఫ్ ద మౌంటైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే ఈ మంచు చిరుతలకి సంబంధించి కొన్ని విషయాలు మనకి తెలియాలి. మనం చూస్తే ఈ మంచు చిరుతల యొక్క సంరక్షణ కోసం 2014వ సంవత్సరంలో బిష్కేక్ డిక్లరేషన్ అన్నటువంటిది జరిగింది. ఏంటి? బిష్కేక్ డిక్లరేషన్ అన్నటువంటిది. అయితే దాని తర్వాత ఇది మొదటి సంరక్షణగా మనం చెప్పచ్చు. అయితే దీనికి సంబంధించి మంచు చిరుత పులుల పరిధి ఉన్నటువంటి 12 దేశాలు ఇందులో సంతకం చేయటం జరిగింది. అంతేకాదు ఇందులో మన భారతదేశం కూడా భాగస్వామిగా ఉంది. గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియా కూడా ఇందులో ఉంది. అలాగే మనం చూస్తే గ్లోబల్ స్నో లెపర్డ్ అండ్ ఎకోసిస్టమ్ ప్రొటెక్షన్ అన్నటువంటిది ఈ 12 మంచు చిరుతలకు సంబంధించి దేశాల యొక్క అత్యున్నత స్థాయి అంతర ప్రభుత్వ కూటమి అన్నటువంటిది. అలాగే 2009వ సంవత్సరంలో మన భారతదేశం ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఏంటి? ప్రాజెక్ట్ స్నో లెపర్డ్ అన్నటువంటిది. అలాగే మనం చూస్తే ఈ స్నో లెపర్డ్ని ఏ రాష్ట్రం అన్నటువంటిది తన యొక్క రాష్ట్ర జంతువుగా ప్రకటించుకుంది అంటే లదాఖ్ యూనియన్ టెరిటరీ అన్నటువంటిది మంచు చిరుతని రాష్ట్ర జంతువుగా ప్రకటించటం జరిగింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే చారురత్ మిశ్రా, గుర్తుపెట్టుకోవాలి, చారురత్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి మంచు చిరుతల యొక్క సంరక్షణ మరియు వీటి పునరుద్ధరణ కోసం చేసినటువంటి కృషికి గాను ఇతనికి విట్లీ గోల్డ్ అవార్డుని ప్రదానం చేయటం జరిగింది. ఎప్పుడు? 2022వ సంవత్సరానికి సంబంధించి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ విట్లే గోల్డ్ అవార్డు ఏదైతే ఉందో దీన్ని గ్రీన్ ఆస్కార్స్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, గ్రీన్ ఆస్కార్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. నేచర్ కన్జర్వేషన్ కోసం ఎవరైతే కాంట్రిబ్యూషన్ అందించి ఉంటారో అలాంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక ఇంటర్నేషనల్ అవార్డ్ ఈ విట్లే అవార్డ్స్ అన్నటువంటివి.
అలాగే ఈ మంచు చిరుతలు IUCN రెడ్ లిస్ట్కి సంబంధించి IUCN రెడ్ లిస్ట్లో ఏ కేటగిరీలో ఉన్నాయి అంటే వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి, వల్నరబుల్ కేటగిరీలో ఈ స్నో లెపర్డ్ని ఉంచటం జరిగింది. మరి మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది, అవునా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేసి 1972లో తీసుకురావటం జరిగింది. మరి ఈ చట్టం కింద స్నో లెపర్డ్స్ని ఏ షెడ్యూల్ కింద ఉంచారు? మనం చూస్తే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద షెడ్యూల్స్ అనేవి ఉంటాయన్నమాట. అందులో భాగంగా మనం చూస్తే షెడ్యూల్ 1లో ఈ యొక్క చిరుత పులి లేదా స్నో లెపర్డ్ని ఉంచారు. అంతేకాదు, మన భారతదేశంలో మొదటి మంచు చిరుత పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే స్నో లెపర్డ్ పార్క్ని మన భారతదేశంలో మొదటగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు అంటే ఉత్తర కాశీ అన్నటువంటిది ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ మన భారతదేశపు మొదటి స్నో లెపర్డ్ పార్క్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గగన్యాన్కి సంబంధించి. ఇందులో కీలకమైనటువంటి TVD-1 పరీక్షని అంటే మొదటి మానవ రహిత గగన్యాన్ యాత్రని నిన్న సక్సెస్ఫుల్గా పూర్తి చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఇస్రో చైర్మన్ ఏమంటూ ఉన్నారు, ఈ గగన్యాన్ ప్రాజెక్ట్కి సంబంధించి మహిళా టెస్ట్ పైలట్లు కావాలి. అంటే మనం చూస్తే ఇందులో ఈ గగన్యాన్ ప్రాజెక్ట్లో భాగంగా మనము మహిళా వ్యోమగాముల్ని కూడా పంపించాలి. కానీ దానికి ఫైటర్ టెస్ట్ పైలట్లని వ్యోమగాములుగా ఎంపిక చేస్తూ ఉన్నాము. కానీ మన దగ్గర మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు లేరు. ఒకవేళ భవిష్యత్తులో వాళ్ళు అందుబాటులోకి వస్తే తప్పకుండా మహిళల్ని రోదస్లోకి పంపడానికి ఒక మార్గం అనేది మనకి కనపడుతుంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటి, 2035 కల్లా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేటటువంటి భారతీయ స్పేస్ స్టేషన్ని అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నట్టుగా చెప్పింది. ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారు, 2040 కల్లా చంద్రుడి మీద మనిషి కాలు మోపేలాగా అంటే మన భారతీయుడి కాలు మోపేలాగా, అలాగే 2035 కల్లా ఇండియన్ స్పేస్ స్టేషన్ని తయారు చేసుకునేలాగా లక్ష్యంగా పెట్టుకోండి అన్నట్టుగా ఇస్రోకి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే గగన్యాన్ ప్రయోగం ఉంది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ లెవెల్స్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్స్, అకాడమీ, అలాగే ఇండస్ట్రీ వీటన్నింటినీ ఇందులో ఇన్వాల్వ్ చేయటం జరుగుతుంది. ఇండస్ట్రియల్ గ్రోత్కి ఇది ఉపయోగపడుతుంది. యూత్ని మరింతగా ఇన్స్పైర్ చేయడానికి SNTకి సంబంధించి ఉపయోగపడుతుంది. అలాగే సొసైటల్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అడిషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ పాలసీకి సంబంధించి కూడా మనం ఎన్హాన్స్ అవ్వటానికి ఈ గగన్యాన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, చైనా అణు వార్హెడ్లకి సంబంధించి. మనం చూస్తే చైనా ఇప్పుడు ప్రయోగించటానికి సిద్ధంగా చైనా దగ్గర 500 అణు వార్హెడ్లు ఉన్నాయి అన్నట్టుగా అమెరికా రక్షణ శాఖ చెప్తోంది. మనం చూస్తే 2021వ సంవత్సరంతో పోలిస్తే 2022 నాటికి చైనా దగ్గర కొత్తగా 100 అణు వార్హెడ్లు అనేవి చేరాయి అన్నట్టుగా ఈ అమెరికా రక్షణ శాఖ చెప్తోంది. మనం చూస్తే వీటి సంఖ్య 2030 నాటికి 1000కి చేరే అవకాశం అనేది ఉంది అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో రీసెంట్గా సిప్రి అన్నటువంటిది ఒక నివేదికని ఇవ్వటం జరిగింది. ఆ నివేదిక ఏంటి అంటే సిప్రి ప్రతి సంవత్సరం ఒక ఇయర్ బుక్ని విడుదల చేస్తుందన్నమాట. అందులో ఏ దేశం దగ్గర ఎన్ని అణు వార్హెడ్లు ఉన్నాయి అన్నట్టుగా ఒక రిపోర్ట్ని ఇస్తుంది. దానికి సంబంధించి మనకి తెలియాలి. చూడండి, సిప్రి ఇయర్ బుక్. మనం సిప్రి అంటే ఏంటి అసలు ఫస్ట్ ఇది చూడండి. సిప్రి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అన్నటువంటిది. ఇది 1966వ సంవత్సరంలో ఏర్పడింది. అయితే ఈ సిప్రి అన్నటువంటిది ప్రతి సంవత్సరం ఒక ఇయర్ బుక్ని ఇవ్వటం జరుగుతుంది. అందులో ఆర్మమెంట్స్, డిసార్మమెంట్, అలాగే ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఇందులో ఉంటుందన్నమాట. అయితే దీని ప్రకారం 2023లో వరల్డ్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి ఎలా ఉన్నాయి, వాటి యొక్క అణు వార్హెడ్స్ ఏంటి, ఇవన్నీ మనం చూస్తే మొదటగా యునైటెడ్ స్టేట్స్ USA దగ్గర 2023 నాటికి చూడండి 1770 డిప్లాయిడ్ వార్హెడ్స్ ఉన్నాయి. అలాగే 1939 స్టోర్డ్ వార్హెడ్స్ అనేవి ఉన్నాయి.
అంటే డిప్లాయిడ్ వార్ హెడ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మోహరించినటువంటివి, స్టోర్ చేసుకున్నవి అనేసి. రష్యా దగ్గరేమో 1674 డిప్లాయిడ్ వార్ హెడ్స్, అలాగే 2185 స్టోర్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. యూకే దగ్గరేమో 120 డిప్లాయిడ్ వార్ హెడ్స్, 105 స్టోర్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ దగ్గర 280 డిప్లాయిడ్ వార్ హెడ్స్, 10 స్టోర్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. అయితే ఇంకా మిగతా దేశాలు ఏవి కూడా డిప్లాయ్ చేసినటువంటి వార్ హెడ్స్ అనేవి లేవు. కానీ చైనా దగ్గర 410 స్టోర్డ్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా రక్షణ శాఖ అదే చెప్తోంది, 500 వరకు ఉన్నాయి, వీటిని ఎప్పుడైనా కూడా చైనా మోహరించగలదు అనేసి. ఇండియా దగ్గరేమో 164 ఉంటే పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయి. మన ఇండియా కన్నా పాకిస్తాన్ దగ్గరే ఈ అణు వార్ హెడ్లు ఎక్కువగా ఉన్నట్టు. నార్త్ కొరియా దగ్గర 30, ఇజ్రాయెల్ దగ్గర 90 ఈ అణు వార్ హెడ్లు అనేవి ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉల్లిపొర లాంటి సౌర ఫలకాలన్నమాట. దేనికి ఇది న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా అమెరికాలో ఉన్నటువంటి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT శాస్త్రవేత్తలు ఒక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం జరిగింది. ఏం చేశారు అంటే వెంట్రుక కన్నా పలుచైనటువంటి సోలార్ సెల్స్ని వీళ్ళు రూపొందించటం జరిగింది. అంటే దీని సహాయంతో ఎలాంటి ఉపరితలాన్నైనా కూడా మనం విద్యుత్ వనరుగా మార్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అయితే ఎందుకు ఈ ఫలకాలని తయారు చేయాల్సి వచ్చింది అంటే నార్మల్ సిలికాన్ సోలార్ సెల్స్ అనేవి చాలా బలహీనంగా ఉంటాయి కాబట్టి వాటిని గాజు లేదా మందపాటి అల్యూమినియంతో తయారు చేసినటువంటి పెట్టెల్లో ఉంచాల్సి వస్తుంది. దానివల్ల వాటిని ఎక్కడి పడితే అక్కడికి మనం తీసుకెళ్లలేము. అలాంటి ఇబ్బందిని అధిగమించడం కోసం వన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు చేయటం జరిగింది. అయితే మనం చూస్తే 7 ఏళ్ల కిందటే వీళ్ళు ఒక పదార్థంతో అత్యంత పలుచైనటువంటి సోలార్ సెల్స్ని అభివృద్ధి చేయటం జరిగింది. అదెంత తేలిగ్గా ఉందంటే సబ్బు నురుగులో వచ్చే బుడగల మీద కూడా అది నిలవగలదు. అయితే దానికి వాక్యూమ్ ఆధారిత ప్రక్రియలు అనేది అవసరం, అది బాగా ఖర్చుతో కూడుకున్నది. అంతేకాదు భారీ సంఖ్యలో సౌర ఫలకాలు ఉత్పత్తి చేయటం కూడా ఆ పద్ధతిలో కష్టం అన్నట్టుగా దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లలేదు. అయితే ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ఇబ్బందిని మరింతగా అధిగమించటం కోసం ముద్రణకు వీలైనటువంటి ఎలక్ట్రానిక్ ఇంక్ రూపంలో ఉన్న నానో పదార్థాలని వీళ్ళు ఉపయోగించారు. ఆ తర్వాత స్లాట్ డైకోటర్ అన్నటువంటి సాధనాన్ని ఉపయోగించి కేవలం 3 మైక్రాన్ల మందం మాత్రమే ఉండే ఒక ప్లాస్టిక్ ఫలకం మీద సోలార్ సెల్ ఆకృతిని ముద్రించటం జరిగింది. అయితే స్క్రీన్ ప్రింటింగ్ సహాయంతో వీళ్ళు ఒక ఎలక్ట్రోడ్ని ఆ ఆకృతి మీద అమర్చారు. ఆ తర్వాత ఆ మాడ్యూల్ని ప్లాస్టిక్ ఫలకం నుంచి వేరు చేయటం జరిగింది. అలా ఈ సోలార్ సెల్ అన్నటువంటిది సిద్ధమైంది. దీని యొక్క మందం 15 మైక్రాన్ల మేర మాత్రమే ఉంటుంది. అంతేకాదు వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చు కూడా. అయితే ఇక్కడేంటి, ఇంత పలుచని సౌర మాడ్యూల్స్ని నిర్వహించటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకని, అంత చాలా తక్కువ మందం ఉంటాయి కాబట్టి అవి చిరిగిపోతాయి. కాబట్టి ఇక్కడ తేలికపాటి ఎలా పడితే అలా వంగే వీలున్నటువంటి ఒక బలమైన పొరని తయారు చేసి దానికి ఈ ఫలకాలను అతికించాలి అన్నట్టుగా నిర్ణయించటం జరిగింది. అయితే అందులో డైనీమా అనేటటువంటి ఒక తేలికపాటి వస్త్రం దీనికి అనువైనది అన్నట్టుగా గుర్తించారు. మనం చూస్తే చదరపు మీటర్కి ఇది 13 గ్రాముల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అయితే దీన్ని చాలా బలమైన పోగులతో నిర్మించి వాటితో తయారు చేసినటువంటి తాళ్ల సహాయంతో సముద్రంలో మునిగినటువంటి ఒక నౌకని కూడా ఇంతకుముందు పైకి లాగారు. అంటే ఆ పదార్థం గట్టిదనాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే యూవీ క్యూరబుల్ జిగురుతో ఈ సోలార్ మాడ్యూల్స్ని ఈ డైనిమా వస్త్రానికి అతికించడం జరిగింది. అంటే ఈ సౌర ఫలకాలు కిలో బరువుకి 730 వాట్ల చొప్పున విద్యుత్ని ఉత్పత్తి చేయగలవు. అయితే డైనిమా ఫ్యాబ్రిక్ మీద అమర్చినప్పుడు అది 370 వాట్లుగా ఉంటుంది. మనం చూస్తే సాంప్రదాయ సౌర ఫలకాల సామర్థ్యంతో పోలిస్తే ఇది 18 రెట్లు ఎక్కువ. అయితే ఈ సోలార్ ప్యానెల్ యొక్క మన్నిక కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని 500 సార్లు మడిచి తెరిచినా కూడా 90% సామర్థ్యంతో విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. దీంతో చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఏంటి ప్రయోజనాలు చూడండి, ఇవి సన్నగా ఉంటాయి, బరువు తక్కువగా ఉంటాయి. కాబట్టి వివిధ రకాల ఉపరితలాల మీద వీటిని లామినేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పడవ తెరచాపలోకి దీన్ని అనుసంధానించి మనం సముద్ర ప్రయాణంలో ఉండగా కూడా విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. అలాగే విపత్తు సహాయ చర్యల కోసం ఏర్పాటు చేసినటువంటి గుడారాలు, టార్పాలిన్ల మీద ఈ ఫలకాలను అమర్చడం ద్వారా మారుమూల ప్రదేశాల్లో ఉన్నా కూడా అప్పటికప్పుడు కరెంట్ ఉత్పత్తి చేయొచ్చు. అలాగే డ్రోన్ల రెక్కల మీద వీటిని అమర్చవచ్చు. దానివల్ల గగన విహార సమయాన్ని కూడా మనము పెంపొందించవచ్చు. సో ఇవన్నీ కూడా దీనికి ఉన్నటువంటి ప్రయోజనాలుగా మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ సంవత్సరం జనవరిలో
మన భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్. ఈయనకి హార్వర్డ్ లా స్కూల్ అన్నటువంటిది, హార్వర్డ్ లా స్కూల్కి చెందినటువంటి న్యాయవాద వృత్తి కేంద్రం అన్నటువంటిది గ్లోబల్ లీడర్షిప్ అవార్డుకి గాను ఈయన్ని ఎంపిక చేసింది. అయితే ఈయనకి ఇప్పుడు ఆ అవార్డుని అందజేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తేజ్ తుఫాన్ అన్నటువంటిది ఇది అరేబియా సముద్రంలో ఏర్పడింది. అయితే ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందింది అన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ప్రస్తుతం ఇది యెమెన్, ఒమన్ తీరం వైపుగా ప్రయాణిస్తోంది. దాని ప్రభావంతో యెమెన్, ఒమన్ దగ్గర దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఈ యొక్క అరేబియా సముద్రంలో కూడా తుఫాన్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నటువంటి ఏదైనా మనం నేపథ్యంలో దీన్ని మనం ఎగ్జాంపుల్గా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. సఫాయి కర్మచారీస్కి సంబంధించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ సఫాయి కర్మచారీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వృత్తిలో గనక వాళ్ళకి వైకల్యం అనేటటువంటిది వస్తే, అంటే వికలాంగులుగా మారితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదే శాశ్వత వికలాంగులు అయితే గనక వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే వృత్తిలో గనక మృతి చెందితే వాళ్ళ కుటుంబానికి 30 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అవునా? అంతేకాదు, ఇప్పుడు చూస్తే వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా సర్వే నిర్వహణ కోసం 3 నెలల్లోపు విధి విధానాలు రూపొందించండి. ఆ సమగ్ర సర్వే అన్నటువంటిది నెక్స్ట్ 3 నెలల నుంచి ఏడాదిలోపు పూర్తవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. అంతేకాదు, ఈ మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలనకి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి, సరైన మార్గదర్శకాలను రూపొందించాలి అన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నేపాల్ రాజధాని అయినటువంటి కాఠ్మాండ్లో తీవ్ర భూకంపం అనేది వచ్చింది. చూడండి, 20 ఇళ్లు ధ్వంసమైతే ఇంకో 75 ఇళ్లకి పగుళ్ళు అనేవి వచ్చాయి. రిక్టర్ స్కేల్ మీద 6.1 మ్యాగ్నిట్యూడ్ తీవ్రత అనేది నమోదైంది. సో ఈ నేపథ్యంలో మనము అర్త్క్వేక్ అంటే ఏంటి, ఈ అర్త్క్వేక్ అనేటటువంటిది ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది, దీనికి గల కారణాలు ఏంటి, దీనివల్ల ఉండేటటువంటి ప్రభావాలు ఏంటి, దీన్ని తగ్గించడానికి అంటే మిటిగేషన్ మెజర్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి నోట్స్ చేసి పెట్టుకోవాలి. లేదా ఆల్రెడీ నోట్స్ ఉంటే ఒక్కసారి రెఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి అర్ధ భాగంలో మన భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా అన్నటువంటిది నిలిచింది. అలాగే 2వ స్థానంలో ఏమో చైనా అన్నటువంటిది ఉంది. మనం చూస్తే అమెరికా మరియు భారత్ మధ్య ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్లో $59.67 బిలియన్ ఈ ద్వైపాక్షిక వాణిజ్యం అన్నటువంటిది నమోదైంది. మనం చూస్తే లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో $67.28 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరిగితే ఈసారి అది $59.67 బిలియన్ మాత్రమే. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఇది 11.3% తక్కువ. అలాగే అమెరికాకి మన భారతదేశ ఎగుమతులు కూడా మనం చూస్తే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం తగ్గాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. 26వ తేదీన త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ని నియమించేదెవరు, గవర్నర్కి సంబంధించి రాజ్యాంగ నిబంధనలేంటి, అలాగే గవర్నర్ యొక్క అధికారాలేంటి, విధులేంటి, అలాగే గవర్నర్ని పదవిలో నుంచి తీసేయాలి అంటే దానికి ఉండేటటువంటి ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. పారా ఆసియా క్రీడలు అన్నటువంటివి 2023 అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమయ్యాయి. ఎక్కడ అంటే చైనాలో ఉన్నటువంటి హాంగ్జౌ నగరంలో. ఇందులో మన భారతదేశం తరపున 313 మంది అథ్లెట్లు ఇందులో పాల్గొంటున్నారు. మొత్తం 17 క్రీడాంశాల్లో మన అథ్లెట్లు పోటీ పడబోతున్నారు. అయితే ఈ పారా ఆసియా క్రీడల్లో 43 దేశాల నుంచి 4000కు పైగా పారా అథ్లెట్లు పాల్గొనబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి. కోటక్ మహీంద్రా బ్యాంక్కి ముఖ్య కార్యనిర్వహణాధికారి CEO అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా అశోక్ వాస్వానీ ఈయన నియమితులయ్యారు. RBI అన్నటువంటిది ఈయన యొక్క నియామకానికి ఆమోదం తెలిపింది. నెక్స్ట్ చూడండి. హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షులుగా జగన్ మోహన్ రావు ఈయన ఎన్నికవ్వటం జరిగింది. తన ప్రత్యర్థి అయినటువంటి అమర్నాథ్ మీద 1 ఓటు తేడాతో ఇతను గెలిచారు. నెక్స్ట్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో భారత ఆర్థిక వ్యవస్థ 6.5 నుంచి 6.8% మేర వృద్ధి చెందొచ్చు అన్నట్టుగా డెలాయిట్ ఇండియా అన్నటువంటిది అంచనా వేసింది. అంతేకాదు 2027 నాటికి మనం
$5 లక్షల కోట్ల జీడిపితో ప్రపంచంలో గనక మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవాలి అంటే ప్రతి సంవత్సరం కనీసం 6.5% వృద్ధి సాధించాల్సిన అవసరం అనేది ఉంది. అయితే 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలి అంటే అప్పుడు 8-9% ఆర్థిక వృద్ధి అనేటటువంటిది అవసరం అన్నట్టుగా ఈ డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు 6.3%గా ఉండొచ్చు అన్నట్టుగా ఫిక్కీ సర్వే చెప్తోంది. అయితే జీడిపి వృద్ధి అనేది కనీసం 6%, గరిష్టంగా 6.6% ఉండొచ్చు అన్నట్టుగా చెప్పింది. నెక్స్ట్ చూడండి, ప్రతిష్టాత్మక గాంధీ శాంతి పురస్కారం ఎంపిక కమిటీకి సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు ఈయన నియమితులయ్యారు. మనం చూస్తే గాంధీ శాంతి పురస్కారాన్ని 1995లో ప్రారంభించారు. ఇందులో ఏంటి, గాంధీ మార్గాల్లో ఎవరైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావటంలో కీలక పాత్ర పోషిస్తారో అలాంటి వ్యక్తులకి, సంస్థలకి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. అయితే 2023కు సంబంధించి ఈ అవార్డు ఎవరికి వచ్చింది అంటే గీతా ప్రెస్కి ఈ సంవత్సరం గాంధీ శాంతి పురస్కారం అన్నటువంటిది వచ్చింది. మరి ఈ కమిటీలో సభ్యులుగా ఎవరు ఉంటారు అంటే చూడండి, ప్రధానమంత్రి, లోక్సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ స్పీకర్, ఏదైనా రంగంలో విశేష కృషి చేసినటువంటి 2 ప్రముఖ వ్యక్తులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నెక్స్ట్ చూడండి, 2023 సెప్టెంబర్ 24వ తేదీన ప్రధాని నిర్వహించినటువంటి మన్ కీ బాత్ యొక్క 105వ కార్యక్రమంలో హైదరాబాద్కి చెందినటువంటి ఏ బాలిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు అంటే ఆకర్షణ సతీష్. ఎందుకని ప్రస్తావించారు? ఈమె 7వ తరగతి చదువుతోంది, కానీ ఈమె నిరుపేద విద్యార్థుల కోసం 7 గ్రంథాలయాల్ని నడుపుతోంది. అయితే ఈమె ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి పుస్తకాలను సేకరించి ఈ లైబ్రరీల్లో అందుబాటులో ఉంచుతోంది. అలా ఈ 7 లైబ్రరీల్లో దాదాపు 6000 పుస్తకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ప్రస్తుత లెక్కల్లో 2050 నాటి ఉద్గారాల్ని పూర్తిగా అంటే నెట్ జీరో స్థాయికి తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి నివేదిక ఇటీవల హెచ్చరించింది. అంటే $2.24 కోట్లు అంటే $2.7 లక్షల కోట్ల ఇప్పుడు వెచ్చించాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఈ సంవత్సరం చివరి నాటికి అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయి అన్నట్టుగా ఈ నివేదిక చెప్తోంది. చివరిగా చూడండి, దేశవ్యాప్తంగా ఇటీవల ఏ రోజున ఉదయం 10 నుంచి 11 గంటల వరకు గంట పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. అంటే అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రహదారిని శుభ్రం చేశారు. అలాగే ప్రముఖ ఫిట్నెస్ శిక్షకుడైనటువంటి అంకిత్ బయ్యాన్ పూరియా ఇతనితో కలిసి మోదీ శ్రమదానంలో కూడా ఈ ఈవెంట్ సందర్భంగా పాల్గొనడం జరిగింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. అందరికీ మళ్ళీ ఒకసారి దసరా శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.